ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే సోమవారం, గురు పౌర్ణమి తర్వాత రోజు. మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు. అయితే సోమవారం మందార ఆకుతో ఏం చేయటం వల్ల ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారు, కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడుగా మారుతాడు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, భారతదేశంలోని అనేక భాషల్లో సోమవారం అనేది సంస్కృత భాషలోని సోమవార్ నుండి ఉత్పత్తి అయినట్లు తెలుస్తుంది. హిందూ మతంలో సోముడు అనగా చంద్రుడు అని అర్థం. అలాగే కొన్ని భాషల్లో ఈ రోజును చంద్రవారంగా కూడా పిలుస్తారు. సంస్కృత భాషలో చంద్ర అనగా చంద్రుడు అని అర్థం. అయితే సోమ అనే శబ్దానికి చంద్రుడు అని అర్థం మాత్రమే కాకుండా స ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం కూడా ఉందని చెప్పవచ్చు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడికి ఆరాధన కార్తీక సోమవారాల్లో చాలా విశేషం. హిందూ మతంలో సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజుగా భావిస్తాం. అయితే నిజానికి ప్రతీ కాలం కూడా పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతను ఇస్తాయి. అయితే శివ పురాణం ప్రకారం ఆదివారం శివారాధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించటం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. అయితే సోమవారం సౌమ్య ప్రదోషంగా శివుణ్ణి ఆరాధించటం అనేది విశేషమైన ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం. స్కందాది పురాణాలలో సోమవార వ్రతం గురించి కూడా విశేషంగా చెప్పారు. దీని ప్రకారం సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి ఉపవాసం ఉండి సాయంకాలం శివుణ్ణి ఆరాధించి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన వంటని తినటం నక్తవ్రతం అంటారు. ఈ నియమంతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవటం మాత్రమే కాకుండా అన్ని అభీష్టాలు నెరవేరుతాయి. అయితే రేపు సోమవారం, అలాగే ఈరోజు గురు పౌర్ణమి అంటే గురు పౌర్ణమి తర్వాత రోజు. గురు పౌర్ణమికి ఎంతటి విశిష్టత ఉందో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గురువులను ప్రత్యేకంగా ఆరాధించడానికి కేటాయించబడినటువంటి రోజు. అలాగే వ్యాస మహాముని పుట్టినరోజు. అందుకే ఈరోజు చాలా విశిష్టతను కలిగి ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తమ గురువులను మనసులో తలచుకోవటం కానీ, లేకపోతే గురువులను ఆరాధించి వారికి ఏదైనా గౌరవ పురస్కారాన్ని అందచేయటం కానీ చేస్తూ ఉంటారు. అలాగే గురువుల పేరు మీద ఎవరికైనా గౌరవ సత్కారం చేయటం, లేకపోతే గురువు పేరు మీద ఎవరికైనా అన్నదానం చేయటం, దాన ధర్మాలు చేయటం లాంటి మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. ఈరోజు చాలా విశిష్టత అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క గురు పౌర్ణమి తర్వాత రోజైన సోమవారం కాబట్టి ఇంకా మరెంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఈ యొక్క సోమవారం అంటే రేపు వస్తున్నటువంటి సోమవారం గురు పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి మీరు మందార ఆకుతో ఈ చిన్న పని చేశారంటే కనుక మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకోగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే మీకు కుజుడు బలహీనంగా ఉంటే, లేదా వివాహం మొదలైన వాటిల్లో జాప్యం ఉన్నట్లయితే ఇంట్లో మందార మొక్కను నాటటం శుభప్రదమని వాస్తుశాస్త్రం కూడా చెబుతోంది. ఇంటి దిశలతో పాటు చెట్లు, మొక్కల ప్రాముఖ్యత కూడా వాస్తుశాస్త్రంలో తెలుపబడింది. కాబట్టి ఈ వాస్తుశాస్త్రం ప్రకారం ఎర్రని పువ్వులు ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తాయి. కాబట్టి మీరు ఇంట్లో మందార చెట్టు నాటటం వల్ల సకల శుభాలను మీరు పొందుకుంటారు. అలాగే లక్ష్మీదేవికి కూడా ఈ పువ్వంటే చాలా ఇష్టం. దీన్ని ఇంట్లో నాటితే అంటే ఈ యొక్క మందార మొక్కను ఇంట్లో నాటటం వల్ల చాలా ఆర్థిక ప్రయోజనాలను కూడా మీరు పొందుకోగలుగుతారు. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం కారణంగా మీరు ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో మందార పూల మొక్కను నాటండి. తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది. రేపు సోమవారం అలాగే గురు పౌర్ణమి తర్వాత రోజు మందార ఆకుతో చిన్న పరిహారం కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. డబ్బుకు లోటు అనేది ఉండదు. అయితే మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది. అలాగే ధనాన్ని ఆకర్షించే స్వభావం ఈ మందార ఆకులకి, మందార పువ్వులకి, మందార చెట్టుకు ఉందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.
అయితే ఎవరి ఇంటి దగ్గరైతే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే వారికి కష్టాలు కూడా ఎక్కువగా రావు. అంతేకాదు మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. మనకు ఇంట్లో పెంచుకోటానికి వీలుగా ఉండే పూల చెట్లలో ఈ మందార చెట్టు కూడా ఒకటి. చెట్టుకు అన్ని కాలాలలో పువ్వులు పూస్తూ ఉంటాయి. ఎరుపు మందార పుష్పాలు పూజల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. అలాగే దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాల్లో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. అలాగే ఎరుపు మందార పూలను తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది. మందార పువ్వులతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి మందార చెట్టు యొక్క ఆకుతో ఈ యొక్క గురు పౌర్ణమి తర్వాత రోజైనటువంటి సోమవారం రోజు ఈ పరిహారం చేస్తే చాలు, కావలసినంత డబ్బును మీరు పొందుకోగలుగుతారు. అయితే సోమవారం రోజు ఉదయాన్నే ఇల్లంతా కూడా శుభ్రపరుచుకున్న తర్వాత మీరు చక్కగా తలంటూ స్నానం చేసి మీ ఇంట్లో కాని మీ ఇంటి దగ్గరలో ఉండే ఎరుపు మందార చెట్టు దగ్గరికి వెళ్లి ముందు మీరు ఆ చెట్టుకి ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక పెద్ద మందార ఆకును కోయండి. పెద్ద సైజులో ఉండేటటువంటి మందార ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి. తర్వాత ఈ ఆకును తీసుకొని పూజ గదిలోకి వెళ్లి మీ ఇష్టదైవం ఫోటో ముందర ఈ ఆకును పెట్టండి. ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేసుకోండి. ఒక గుప్పెడు అక్షింతలైతే చాలండి. ఈ అక్షింతలను ఆ ఆకు మీద పోయండి. అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు ఆ యొక్క ఆకు మీద పోయండి. ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. చామంతి, పసుపు రంగు గులాబీ, బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని ఆ యొక్క అక్షింతలపైన పెట్టండి. తర్వాత మీ యొక్క కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి. భగవంతుడా, నేను ఆర్థికంగా పురోగతి సాధించాలి అనుకుంటున్నాను. కాని దానికి ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి. లేకపోతే దీనివల్ల నాకు సమస్య ఏర్పడుతుంది. వ్యాపార జీవితంలో, వృత్తి జీవితంలో ఇటువంటి సమస్యలు నన్ను బాధిస్తున్నాయి. అయితే నా సమస్యలన్నీ కూడా తీరిపోవాలి. ఖచ్చితంగా నేను ధనాన్ని అధికంగా సంపాదించాలి అని మీరు ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకోండి. మనస్సులో సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు పూజా మందిరం నుండి బయటకు వచ్చేయవచ్చండి. అలాగే 48 గంటలు అంటే 2 రోజులు ఆ యొక్క ఆకును అలాగే వదిలేసేయండి. 2 రోజుల తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత ఈ మందార ఆకును, అక్షింతలను, పూలను జాగ్రత్తగా తీసుకొని వెళ్లి ఎక్కడైనా ఒక చోట, లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతిపెట్టేయండి. అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతిపెట్టవచ్చు, లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టేయవచ్చు. ఏదీ కుదరకపోతే గనక వేప చెట్టు మొదట్లో కూడా మీరు పాతిపెట్టవచ్చు. ఈ చిన్న పరిహారాన్ని సోమవారం అలాగే గురు పౌర్ణమి వెళ్లిన తర్వాత రోజు మీరు చేశారంటే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. మీరు కాని మీ కుటుంబ సభ్యులు కాని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. డబ్బును అధికంగా సంపాదించగలుగుతారు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పురోగతిని మీరు ఊహించలేని రీతిలో మీరు పొందుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా రేపు సోమవారం గురు పౌర్ణమి తర్వాత రోజు ఈ చిన్న పరిహారం మందార ఆకుతో చేయండి. కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.